ఈరోజు ఎలా అయిపోయిందంటే మన బతుకులు అలవాటు పడిపోయాం ప్రసంగాలకు కూడా. నిజంగా పశ్చాత్తాపం, నిజంగా మారు మనసు, కన్నీళ్లతో ఓపెన్గా దేవునితో మాట్లాడటం అనేది కూడా లేదు. ఇప్పుడు దాకా విన్నారు కదా, సాలిపోయి నేను ఆమెను అనగానే స్తోత్రం తండ్రి, అవును రోబా నీకు వందనాలయ్యా, ఆ పాపాలన్నీ క్షమించా, ఏసునామములో అడుగుతున్నాను తండ్రి. ఇంత దరిద్రంగా అయిపోయింది బతుకు. నిజం ఒప్పుకుందాం, అవునా కాదా? ఎంతమంది చేతులు ఎత్తండి నిజమేనన్నా? నిజంగా చేతులు ఎత్తుదాం. ఇంతేగా, నెక్స్ట్ ఇప్పుడు అనబోతుంది అదేగా. మీకు దండం పెడతా, చేతులు ఎత్తి మరీ సాక్ష్యం ఇస్తున్నారు. అది కాదు, చీచి అలాంటి అల్పమైన దానికోసం కాదు ఇంత హడావుడి. నీ కన్నీళ్ళు దేవుని పాదాల దగ్గర కారాలే. నువ్వు చేసిన పాపాలని గుర్తుకు రావాలి, వాటిని నువ్వు